వికారాబాద్ జిల్లా తాండూరుకి మరో బస్సుకి సంబంధించి పెను ప్రమాదం తప్పిందనే చెప్పొచ్చు. నా వెనకాల ఏదైతే బస్సు కనిపిస్తుందో ఇక్కడ మనం చూడొచ్చు. మహబూబ్ నగర్ అని కూడా కనిపిస్తుంది. వయా కొడంగల్ అనేది కూడా ఈ బస్సుకి ఒక్కసారిగా పైన తాండూరు టు మహబూబ్ నగర్ అనేది కూడా మనకు కనిపిస్తుంది. బస్సు ఒక్కసారిగా డ్రైవర్ ఈ బస్సుకి సంబంధించి ఏదైతే ప్రమాదం జరుగుతుందని గమనించి వెంటనే ఇక్కడ ఒక్కసారిగా అయితే బస్సు ఆపేయడం జరిగిందని చెప్పొచ్చు. దీంట్లో దాదాపుగా 40 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా అయితే డ్రైవర్ కూడా చెప్తున్నాడు. అసలు ఏం జరిగింది, ఎందుకని బస్సును ఆపేయాల్సి వచ్చింది, ముందుగానే వచ్చిన ఆ ప్రమాదం ఏంటనే విషయాలు కూడా ఒకసారి డ్రైవర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఈ బస్సుకు సంబంధించి కింద వర్క్ కూడా జరుగుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు చాలా క్లియర్గా. కింద ఏదైతే బ్రేక్ అంటే స్టీరింగ్ ఉందో అది లూజ్ అయిపోవడం వల్ల ఒక్కసారిగా అది గమనించి డ్రైవర్ బస్సు ఆపేసి బస్సులో ఉన్న ప్రయాణికులందరినీ కూడా కిందకి దింపి వేరే బస్సు అయితే ఎక్కించడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నాం ఏదైతే రాడ్డు కిందకి పడిపోయిందో ఆ బస్సు రిపేర్ చేస్తున్నారు. కానీ ఈ విధంగా రిపేర్లో ఉన్న బస్సులని మరి ఎందుకని ఈ విధంగా వాళ్ళకి ఇస్తున్నారు అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉందని చెప్పొచ్చు. ఫిట్టింగ్ లేని బస్సులే ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలకి బారిన పడి గతంలో కూడా జరిగిన ఎన్నో యాక్సిడెంట్ని కూడా మనం చూడడం జరిగింది. కొద్ది రోజుల ముందు కూడా ఒక బస్సు జరిగిన దుర్ఘటన మనం చూసాం. దాంట్లో దాదాపు 21 మంది మరణించడం కూడా జరిగింది. అందులో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు మనతో మాట్లాడడానికి బస్సు డ్రైవర్ కూడా మనతో ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. అన్న, అసలు ఏం జరిగిందన్న? ఏం వచ్చినా రన్నింగ్లో వస్తున్నా, ఇక్కడ లక్ష్మీపూర్ కాడ ఒక 5 మంది ఎక్కారు. నాకు అనుమానం వచ్చింది, స్టీరింగ్ ప్లే అయింది, నట్టు లూజ్ అయింది. కిందికి చూసిన నట్టు లూజ్ అయింది. నట్టు లూజ్ కాగా నాకు అనుమానం వచ్చి బండి బ్రేక్ చేసేసిన, ఆపేసిన. ఉన్న మందిని వేరే బస్సుకి ఎక్కి తొలిసిన. అన్న, ఈ మధ్య ఎక్కువగా బస్సులు ఫిట్టింగ్ లేని బస్సులు ఎక్కువగా ఉన్నాయి అనేది వాస్తవమేనా? ఇక అది ఉన్నాయా లేదనేది అది మెకానిక్ లోపల డిపోలో చేసే పని పట్టుంటుంది మేడం, మాకు ఏం తెలుసు అంతా. అంటే ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు ఇక్కడ? ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు, మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది అని లేడీస్ అని ఎంచుకోలేదు మేడం. 40 మంది ఉన్నారు అంతే. 40 మంది. 40 మంది. అంటే మీకు ఎక్కడ డౌట్ వచ్చింది అసలు? సైకిల్ దగ్గర డౌట్ వచ్చింది నాకు. స్టీరింగ్ అప్పుడు ఇది అయినప్పుడు బండి బ్రేక్ చేసిన, కిందికి వంగి చూస్తే నట్టు లూజ్ అయింది, ఆపేసిన. అంటే ఆ రాడ్డు కూడా కిందకి పడిపోయింది కదా? రాడు కిందికి పడ్డది, కిందికి అందుకే ఆపేసిన. ఇక అంటే ఈ మధ్య తరచుగా బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి కదా, అవి మీరు వింటున్నప్పుడు అసలు ఏమనిపిస్తూ ఉంటుంది ఒక డ్రైవర్గా? మాకైతే బాధ అనిపిస్తుంది మేడం. అదైతే మాకైతే బాధ అనిపిస్తుంది. మన యాక్సిడెంట్ అయ్యి మందులు చచ్చిపోకూడదు, మాకు కూడా బాధ అనిపిస్తుంది. అంటే ఎక్కువగా ఈ వికారాబాద్, తాండూరు ఈ రోడ్లలోనే ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి అవి విన్నప్పుడు మీరు కూడా అంటే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ ఉంటారు. మరి కొంతమంది డ్రైవర్లు అయితే ఫోన్లు చూసుకోవడం, డబ్బులు లెక్క పెట్టుకొని ఇలా కూడా డ్రైవ్ చేస్తారు కదా, మంది ఉంటారు మేడం. ఏమైనా చెప్తూ ఉంటారా దీనికి సంబంధించి? మీకు ట్రైనింగ్ ఇవ్వడం కానీ ఏం చెప్తారు మేడం? ఏం లేదు మాకైతే. ఇక ట్రైనింగ్లు ఇచ్చిన ట్రైనింగ్ పోయినా మాకు చెప్పిన విధంగా మేమైతే ఫాలో అవుతున్నాం మేడం. ఎన్ని ఇయర్స్ బాబాయ్ మొత్తం నా ఎక్స్పీరియన్స్ 9 to 2 మేడం. 92లో డ్రైవింగ్ మోటార్ ఫీల్డ్లో. ఈ బస్సుకి ఎక్కి 16 ఏళ్ళు 18 ఏళ్ళు అవుతుంది. అంటే రోజు ఈ రూట్లో వెళ్తూ ఉంటారు కదా, రోడ్లు అసలు బాగాలేవు. మరి దీనికి సంబంధించి చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది, మొత్తం రోడ్డు మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టాల్సి ఉంటుంది. ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అవుతుంది మేడం. మరి పబ్లిక్ కూడా విపరీతం పబ్లిక్ ఎక్కుతారు, రోడ్డు బాగాలేదు, విపరీతం ఇది అవుతుంది మేడం. రోడ్డు వల్ల కూడా పబ్లిక్ కూడా 100-120 మంది ఎక్కుతారు మేడం. ఆపకపోతే రాళ్ళు తీసుకొని కొట్టడం, మమ్మల్ని గల్లవాటి కొట్టుకోవడం. ఆపకపోతే ఇప్పుడు మాకు 50 మంది 60 మంది ఉన్నా అంటే ఆపకపోతే కొట్టడము, తిట్టకము, రాళ్ళు తీసుకొని అద్దాలు వాళ్ళు కొట్టుకోము, స్టడీ జరుగుతాయి మేడం. మాకు కెపాసిటీ ఇప్పుడు 50 మందిని ఎక్కించుకొని పోవాలని చెప్తారు, 100 మంది ఎక్కుతారు. మేము ఏం చేస్తాం మేడం? అంటే ఈ బస్సు కెపాసిటీ ఎంత బాబాయ్? అసలు ఎంత మంది? 55 మంది కెపాసిటీ. దీని కెపాసిటీ 55 మంది. 100 మంది కూడా ఎక్కుతారు మేడం. ఏమైనా లేము. ఆపకపోతే మమ్మల్ని తిడతారు, కొట్టడం, అద్దాలు వాళ్ళ కొట్టడం. మస్తు జరిగినాయి మేడం, మస్తు అద్దాలు వాళ్ళ కొట్టినాయి, మస్తు జరిగినాయి. మేము తన్నులు కూడా తిన్నాం, అంతా అయిపోయింది. అయినా ఓపిక తీసుకొని చేస్తున్నాం మేడం. మామూలుగా కొన్ని చోట్ల కొన్ని బస్సులు చూస్తే ఇక్కడ వరకు ఏలాడుతూ ఉంటారు, మనం చూడొచ్చు. అవి డోల్ రాయాలడతారు మేడం. లేడీస్ కూడా డోల్ రాయాలడతారు, చెప్తే కూడా వినరు. ఏమనంటే నీదేమంది అంటారు. ఇట్లా జరుగుతుంది మేడం రోడ్డు మీద. సో మొత్తానికి అయితే ప్రమాదాన్ని పసిగట్టి మీరు ఆపడం వల్లనే ఈ రోజు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉందని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఏం మేడం, ఆపినందుకు మాకు సేఫ్టీ జరిగింది, ఎవరికి పబ్లిక్ ఏం కాలేదు. సేఫ్టీగా వేరే బస్సు ఎక్కించడం తోలించాం మేడం. అంటే ఈ రోడ్లో చాలా మంది కూడా చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటారు, అసలు బస్సులు ఎంత స్పీడ్ వెళ్ళాలి ఏంటి? మామూలుగా అయితే 55-60 మేడం పోలేదు, అంతే. అంతకన్నా ఎక్కువ స్పీడ్ పోతే మన ఏంటంటే కంట్రోల్ కాదు. దాన్ని చూసి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దాన్ని చూసి దాన్ని బట్టి నడుపుతారు. దీని అనుభవం లేని వాళ్ళు అట్లే పోతుంటారు.
సో ఈ బస్సుకు సంబంధించి కూడా మనం చూడొచ్చు లోపల 55 మంది మాత్రమే ఈ బస్సులో ప్రయాణించాలి. అలాంటిది చాలామంది కూడా అధికంగా అంటే 55 మించి కూడా ఎక్కి ప్రాణాలు పోగొడుతున్న పరిస్థితులు కూడా మనం ఎన్నో చూస్తున్నామని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి కండక్టర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే బాబాయ్, ఈరోజు ఎంతమంది ఎక్కారండి? మేడం తాండూరులో 35 మంది ఎక్కిండ్రు మేడం. 35 మంది టికెట్లు ఇచ్చి బయలుదేరినాం. ఇక్కడ చౌరస్తా కాడ జనాలు ఉండి ఆపినాం. ఆపి బయలుదేరి ఒక ఇద్దరికి టికెట్లు ఇచ్చిన బండి బ్రేక్ అయింది. గుంతలు అందుకేమో అందులో బండి బ్రేక్ అయ్యి డ్రైవర్ కిందికి దిగి చూసిండు, ఆపిండు. ఎవరికి ఏం కాలే. జనాలను వేరే బస్సులకి పంపించినాం. బండి ఆపుకున్నాం మేడం. అధికారులకు ఏమైనా ఇన్ఫార్మ్ చేశారా? ఎందుకంటే బస్సు స్టార్ట్ అయ్యేటప్పుడు అంటే డిపో నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడే మనం అన్నీ కూడా టెక్నికల్గా అన్నీ కూడా చూసుకుంటాం. అలాంటిది అది చూసే ప్రయత్నం ఏమైనా చేశారు? అంటే డ్రైవర్ చూసుకుంటాడు మేడం బండి ప్రాబ్లం. మేము సంతకం చేసి టిమ్మిగిన అన్ని మంచిగా చూసుకొని మేము బయలుదేరినాం మేము అక్కడికి. సో చూడొచ్చు, ఏదైనప్పటికీ పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పొచ్చు. గతంలో జరిగిన ఎన్నో ఘటనలు కూడా డ్రైవర్ ఆ దృష్టిలో పెట్టుకొని ఏదో తేడా కొడుతుంది, బ్రేక్ కూడా సరిగా లేదు, అలాగే స్టీరింగ్ కూడా చాలా లూజ్ ఉందని చెప్పి గమనించి సైడ్కి ఆపి చూడడం వలన ఈ పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ బస్సు నుంచి అంటే డిపో నుంచి బస్సు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఖచ్చితంగా బస్సు కండిషన్ ఎలా ఉంది, బ్రేక్స్ ఎలా ఉన్నాయి, స్టీరింగ్ ఎలా ఉంది అనేది మాత్రం చూసుకోవాలి. ఖచ్చితంగా చూసుకొని ప్రయాణికులని ఎక్కించుకోవాలి అనేది మాత్రం ఇక్కడ మనకి చాలా క్లియర్గా తెలుస్తుందని చెప్పొచ్చు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ నరసింహతో రిపోర్టర్ దేవిక, తాండూరు.